Good morning, students. Today we are going to learn about the fifth unit of cyber security and malware analysis, defense and analysis techniques. సో డిఫెన్స్ అండ్ అనాలిసిస్ టెక్నిక్స్లో మెమరీ ఫారెన్సిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు మెమరీ ఫారెన్సిక్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మెమరీ క్యాప్చర్ చేస్తారు, క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు, అనాలిసిస్ చేసి హిడెన్గా ఉన్న అటాకర్స్ డేటాని ఏ విధంగా వెలికి తీస్తారు అన్నది ఈ మెమరీ ఫారెన్సిక్స్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. Okay, memory forensics is the process of capturing and analyzing the computer's memory to uncover valuable digital artifacts. సో వాల్యుబుల్ డిజిటల్ ఆర్టిఫాక్ట్స్ని బయటికి తీయడానికి మా కంప్యూటర్స్ మెమరీని క్యాప్చర్ చేసి దాన్ని అనలైజ్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే మెమరీ ఫారెన్సిక్స్ అని చెప్పేసి అంటారు. సో దీస్ ఆర్టిఫాక్ట్స్ కెన్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెంట్లీ రన్నింగ్ ప్రాసెసెస్, ఓపెన్ ఫైల్స్, నెట్వర్క్ కనెక్షన్స్, systems and user configurations, and crucially evidences of malware or hackers activity that might not detectable through traditional disk based analysis. So this is because of many advanced threats operate slowly in memory, leaving little to no footprints on the hard drive. సో మీకు ఇక్కడ ఆ ఆర్టిఫాక్ట్స్లో ఏముంటాయంటే నెట్వర్క్ కనెక్షన్స్, ఓపెన్ ఫైల్స్, మాల్వేర్, యూజర్ కాన్ఫిగరేషన్స్, అదేవిధంగా ఎవిడెన్స్ ఆఫ్ మాల్వేర్స్, హ్యాకర్స్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి. సో అవి నార్మల్ ట్రెడిషనల్ డిస్క్ బేస్డ్ అనాలిసిస్ ద్వారా దొరకవు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఆపరేట్ చేస్తూ మెమరీలో ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఇచ్చేస్తారు కాబట్టి ఈ మెమరీ ఫారెన్సిక్స్ వల్ల ఇవన్నీ తెలిసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవిడెన్స్ అది ఉండడం, ఇవన్నీ కూడా దొరకడం అనేది దొరుకుతుందన్నమాట బై యూజింగ్ దిస్ మెమరీ ఫారెన్సిక్స్. సో మెమరీ ఫారెన్సిక్స్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ డిజిటల్ ఫారెన్సిక్స్ దట్ అనాలిసిస్ వాలటైల్ డేటా ఇన్ ఏ కంప్యూటర్స్ మెమరీ ర్యామ్. సో ఏంటంటే ఇందులో హార్డ్ డ్రైవ్ని కాకుండా ర్యామ్ని అనలైజ్ చేస్తారు. సో వాలటైల్ డేటా కదా, ర్యామ్లో ఉండే డేటాని వాలటైల్ డేటా అంటారు. అంటే కంప్యూటర్ ఆన్ అయినంత వరకు మాత్రం అందులో డేటా ఉంటుంది, వన్స్ ఆఫ్ అయిపోతే అందులో డేటా అంతా కూడా పోతుందన్నమాట. సో ఈ డిజిటల్ ఫారెన్సిక్స్లో స్పెషల్ బ్రాంచ్ ఈ మెమరీ ఫారెన్సిక్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ర్యామ్ మెమరీని కాపీ చేసి అనలైజ్ చేయడం జరుగుతుంది. అన్లైక్ డిస్క్ ఫారెన్సిక్స్ విచ్ ఎగ్జామిన్స్ డేటా స్టోర్డ్ ఆన్ ద హార్డ్ డ్రైవ్స్ అండ్ అదర్ పర్మనెంట్ స్టోరేజ్ మీడియాస్, మెమరీ ఫారెన్సిక్స్ టార్గెట్స్ ద ట్రాన్సిస్ట్ fleet data that exists only while the device is powered on. ఓకే, సో మనకి మామూలు డిస్క్ ఫారెన్సిక్స్ ఏం చేస్తారంటే హార్డ్ డ్రైవ్లో ఉన్న డేటాని ఎగ్జామిన్ చేస్తారు. అన్లైక్ దోస్ డిస్క్ ఫారెన్సిక్స్, మెమరీ ఫారెన్సిక్స్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ ఆ వాలటైల్ డేటా, ర్యామ్లో ఉన్న డేటాని టార్గెట్ చేసి దాంట్లో ఉన్న డేటాని ఇది చేస్తుంది. సో దిస్ వాలటైల్ నేచర్ ఆఫ్ డేటా, ర్యామ్ డేటా ప్రజెంట్ యూనిక్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫారెన్సిక్స్ అనాలిసిస్ట్. సో ఈ ఫారెన్సిక్స్ అనాలిసిస్ట్కి చాలా ఆపర్చునిటీస్ అనేది ర్యామ్ డేటా ఇస్తుందన్నమాట. అందులో ఏంటన్నది చూద్దాం. మెమరీ ఫారెన్సిక్స్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ డిజిటల్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టు ఎగ్జామిన్ డేటా స్టోర్డ్ ఇన్ ద సిస్టమ్స్ ర్యామ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా డిజిటల్ ఫారెన్సిక్స్లో స్పెషలైజ్డ్ టెక్నిక్ మెమరీ ఫారెన్సిక్స్ అనేది. సో ఇది ర్యామ్ యొక్క సిస్టమ్ యొక్క ర్యామ్ని, అందులో ఉన్న డేటాని ఎగ్జామిన్ చేస్తుంది. వాలటైల్ మెమరీ హోల్డ్స్ క్రూషియల్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ దట్ మే నాట్ బీ సేవ్డ్ ఆన్ ద డిస్క్. సో డిస్క్లో సేవ్ అవ్వని రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది అండ్ కెన్ బి ఎరేజ్డ్ వెన్ ద సిస్టమ్ పవర్డ్ ఆఫ్ ఆర్ రీబూటెడ్. సో సిస్టమ్ పవర్ ఆఫ్ అయినా లేదు కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ అయినా అందులో మెమరీ అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం వీటి గురించి. సో బేసిక్స్లో చెప్పుంటారు మీకు. సో బై క్యాప్చరింగ్ ఏ స్నాప్షాట్ ఆఫ్ ర్యామ్, సో ఆఫెన్ రిఫర్డ్ యాజ్ ద మెమరీ డంప్. సో దాన్ని క్యాప్చర్ చేయడం, అదే మెమరీ డంప్ అని కూడా పిలుస్తారు దాన్ని. ఇన్వెస్టిగేటర్ కెన్ అన్కవర్ కీ ఎవిడెన్సెస్ including malware artifacts, rootkits, running processes, open network connections, and even encryption keys that may be missed through traditional hard drive forensics. సో ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్ ఫారెన్సిక్స్ ద్వారా మిస్ అయినవి ఇవన్నిటిని కూడా వీళ్ళు కనిపెట్టగలుగుతారు. సో ఓపెన్ నెట్వర్క్ కనెక్షన్స్ కానీ, ఈవెన్ ఎన్క్రిప్షన్ కీస్ ఏమన్నా ఉన్నా కానీ, రూట్ కిట్స్ ఉన్నా కానీ,
రన్నింగ్ ప్రాసెస్లు ఏం రన్ అవుతున్నాయని కానీ ప్రతి దాని గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ వాళ్ళు కనిపెట్టగలుగుతారనమాట. సో సైబర్ క్రిమినల్స్ ఆఫెన్ యూజ్ టెక్నిక్స్ టు అవాయిడ్ డిటెక్షన్ ఇంక్లూడింగ్ ఫైర్లెస్ మాల్వేర్స్ దట్ రెసైడ్స్ ఎంటైర్లీ ఇన్ ద మెమరీ. సో ఇవేంటంటే ఫైర్లెస్ మాల్వేర్స్ అనే వాటి గురించి కూడా మనం లాస్ట్ టైం వీడియోలో చూసాం కదా. సో ఫైర్లెస్ మాల్వేర్స్ అనేవి ఎనేబుల్ చేయడం వల్ల వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ని కూడా మెమరీలో ఇది చేయరనమాట. బికాజ్ సచ్ థ్రెడ్స్ డు నాట్ లీవ్ ట్రేసెస్ ఆన్ ద హార్డ్ డ్రైవ్. సో ఇలాంటి థ్రెడ్స్ హార్డ్ డ్రైవ్లో ఎలాంటి ట్రేసెస్ని వదలవు. ట్రెడిషనల్ ఫారెన్సిక్స్ మెథడ్స్ మే ఫెయిల్ టు డిటెక్ట్ దెమ్. సో ట్రెడిషనల్ ఫారెన్సిక్స్ మెథడ్స్ ఇవి డిటెక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతాయి అన్నమాట. సో మెమరీ ఫారెన్సిక్స్ ఆఫర్స్ ఏ solution by enabling analysis to detect in memory threads, reconstruct attacks timelines, and gather data needed for ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ రెమిడియేషన్స్. సో ఈ మెమరీ ఫారెన్సిక్స్ ద్వారా ఏంటంటే వాటికి సొల్యూషన్ అనేది వచ్చింది. దీని ద్వారా ఏంటంటే ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి వాటి రెమిడియేషన్ కూడా వాటికి ఏ విధమైన రెమిడియేషన్ వాడితే అవి రాకుండా ఉంటాయని కూడా ఈ మెమరీ ఫారెన్సిక్స్ చెప్తాయి. సో మెమరీ ఫారెన్సిక్ ఏ విధంగా వర్క్ అవుతుంది? ఓకే, మెమరీ ఫారెన్సిక్స్ typically begin with capturing of the contents of the computer's RAM, also known as memory image. సో కంప్యూటర్స్ ర్యామ్ యొక్క మెమరీని క్యాప్చర్ చేసి ఆ మెమరీ ఇమేజ్ని ఇచ్చేస్తారు. సో దిస్ ఈజ్ క్రిటికల్ స్టెప్ యాజ్ ర్యామ్ ఈజ్ వాలటైల్ అండ్ ఇట్స్ కంటెంట్స్ విల్ బి లాస్ట్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ పవర్డ్ ఆఫ్ ఆర్ రీస్టార్టెడ్. వన్స్ ద మెమరీ ఇమేజ్ ఈజ్ క్యాప్చర్డ్, ఫారెన్సిక్ అనలిస్ట్ కెన్ యూజ్ వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు ఎక్స్ట్రాక్ట్ అండ్ అనలైజ్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ర్యామ్ని అందులో ఉన్న మెమరీని క్యాప్చర్ చేయాలంటే కంప్యూటర్ అనేది కంపల్సరీగా ఆన్లో ఉండాలి. ఒకసారి ఆఫ్ అయిపోయినా లేకపోతే రీస్టార్ట్ అయిపోయినా అందులో ఉన్న మెమరీ ఎరేజ్ అయిపోతుంది. సో కాబట్టి వెంటనే ఆన్ స్టేట్లో ఉండగానే ఆ మెమరీని క్యాప్చర్ చేసి తర్వాత డిఫరెంట్ టూల్స్ అన్నిటిని వాడి అందులో ఉండే డేటాని అనాలిసిస్ చేస్తారనమాట. సో ఫస్ట్ స్టెప్ చూడండి, అందులో మెమరీ క్యాప్చర్. The first step in memory forensics to capture a copy of the system's RAM. The process involves using specialized tools such as FTK measures, magnet RAM captures, or volatility frameworks to generate a memory dump. సో వీటిలన్నింటిని FTK మెజర్స్, మ్యాగ్నెట్ ర్యామ్ క్యాప్చర్, వాలటైల్ ఫ్రేమ్వర్క్స్ అనే వాటిని యూజ్ చేసుకొని ఏదో ఒకదాన్ని యూజ్ చేసుకొని ఆ మెమరీ డంప్ అనేదాన్ని క్రియేట్ చేస్తారు, అంటే ఆ ర్యామ్ని క్యాప్చర్ చేస్తారు. ఓకే, సో టైమింగ్ ఈజ్ క్రూషియల్. ఇందులో టైమింగ్ అనేది చాలా క్రూషియల్ యాజ్ ర్యామ్ కంటైన్స్ డైనమిక్ డేటా దట్ చేంజెస్ యాజ్ ప్రోగ్రామ్ రన్స్. సో ఎందుకంటే ర్యామ్లో డైనమిక్ డేటా ఉంటుంది, ప్రోగ్రామ్ అనేది మారుతూ ఉంటే అందులో ఉన్న డేటా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఎనీ డిలే మే రిజల్ట్స్ ఇన్ ద ఇంపార్టెంట్ ఎవిడెన్స్ బీయింగ్ ఓవర్ రిటెన్. సో డిలే లేకుండా మనం ప్రాపర్గా ఇది చేయకపోతే అందులో ఉన్న డేటా కూడా ఓవర్ రైడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. వేరే ప్రాసెస్ వచ్చిందనుకోండి, ఆ ప్రాసెస్ పాత ప్రాసెస్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది. సో కాబట్టి ప్రాపర్ టైమింగ్లో దాన్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ చేసిన తర్వాత అంటే మెమరీ డంప్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? మెమరీ అనాలిసిస్ చేస్తారు. వన్స్ ద మెమరీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్, ద నెక్స్ట్ ఫేజ్ ఈజ్ అనాలిసిస్. Analysts use tools to extract artifacts from the memory dump such as ప్రాసెస్లు కానీ, నెట్వర్క్ కనెక్షన్స్ కానీ, లోడింగ్ డ్రైవర్స్ కానీ, ఇవన్నీ కూడా లో లెవెల్ థ్రెడ్స్ కోసం, రూట్ కిట్స్ కోసం, వీటి కోసం మొత్తం అన్నిటిని వాళ్ళు చూస్తారు. హిడెన్ మాలిషియస్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా ప్రాసెస్లో, అదేవిధంగా నెట్వర్క్ కనెక్షన్స్, ఓపెన్ ఎస్టాబ్లిషింగ్ నెట్వర్క్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ట్రేస్ చేయడానికి, పొటెన్షియల్గా లిటరల్గా ఎవరైనా లోపలికి వచ్చారా అని చూడడానికి కానీ, సో లోడింగ్ డ్రైవర్స్ కానీ, సస్పిషియస్ మాలిషియస్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పి చూడడానికి వీటిలన్నిటిని కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. సో అదేవిధంగా ఇంజెక్టెడ్ కోడ్స్. సో ఇంజెక్షన్ కోడ్స్ అనేవి కొన్ని ఉంటాయి, SQL ఇంజెక్షన్స్ అని. సో ఇలాంటివి మెమరీలో అలాంటి ఇంజెక్షన్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది కూడా ఈ మాల్వేర్స్ ద్వారా జరుగుతాయని చెప్పేసి అవి కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అదేవిధంగా పాస్వర్డ్ అండ్ కీ రికవరింగ్ క్రెడెన్షియల్స్, ఎన్క్రిప్షన్ కీస్ ఆర్ అదర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దట్ మే బీ స్టోర్డ్ ఇన్ ర్యామ్. సో ఆ ర్యామ్లో స్టోర్ అయి ఉన్న క్రెడెన్షియల్స్ కానీ, ఎన్క్రిప్షన్ కీస్ కానీ, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్వర్డ్స్ కానీ, యూజర్ నేమ్స్ కానీ ఎలాంటివి ఏమైనా స్టోర్ అయి ఉంటే
వాటిలన్నిటిని కూడా స్టోర్ చేస్తారు, వాటిలన్నిటిని కూడా రికవర్ చేస్తారు. ఓకే. ప్యాటర్న్ రికగ్నైజేషన్ అండ్ కొరిలేషన్. Pattern recognition and correlation. After extracting data, analysts look for the anomalies by comparing the memory state against known baseline or expected behavior. For instance, if a process is hiding itself from the task manager, it could indicate a rootkit ఆర్ అదర్ సఫిస్టికేటెడ్ మాల్వేర్. సో అంటే ఏంటంటే దాని బిహేవియర్ ఎలా ఉందా అన్నది చెక్ చేస్తారు. సో బిహేవియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నాడంటే, ఒక ప్రాసెస్ ఉంది, ఏ ప్రాసెస్లు రన్ అవుతున్నా సరే మనకు టాస్క్ మేనేజర్లో కనిపించాలి, కానీ ఆ ప్రాసెస్ టాస్క్ మేనేజర్లో కనిపించకుండా హైడ్ అవుతుంది అనుకోండి, దట్ మే బీ ఏ రూట్ కిట్ ఆర్ ఏ మాల్వేర్ అనమాట. సో ఇలాంటి బిహేవియర్ కోసం మొత్తం అంతా అనాలిసిస్ చేస్తారు. ఎడిషనల్లీ కొరిలేటింగ్ ఫైండింగ్స్ విత్ ద నోన్ threat intelligence feeds can help to in identifying the type of malware or attack that can be occurred. సో దొరికిన వాటితో మన ఫైండింగ్స్తో నోన్ ఇంటెలిజెన్స్తో థ్రెడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇది వస్తే ఇలా జరుగుతుంది, అది వస్తే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు కదా. వామ్స్ వస్తే ఏం జరుగుతాయి, వైరస్లు వస్తే ఏం జరుగుతాయి, ట్రోజన్స్ వస్తే ఏం జరుగుతాయి, స్పైవేర్స్ వస్తే ఏం జరుగుతాయి, కీ లాగర్స్ వస్తే ఏం జరుగుతాయి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో వాటిలతో మనకు ప్రజెంట్లో ఉన్న స్టేట్ని కంపేర్ చేసి చూస్తారు. కంపేర్ చేసి చూడడం వల్ల ఏంటంటే ఎలాంటి స్టేట్లో మన మెమరీ ఉంది, సో ఎలాంటి వైరస్లు అనేవి లేకపోతే ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేవి ఆర్ నెట్వర్క్ కనెక్షన్స్ అనేవి ఓపెన్ అయినాయి, ఎవరైనా లోపలికి వచ్చారా లేదా, లేదంటే క్రెడెన్షియల్స్ అనేది కొట్టేశారా లేదా అన్నది తెలుసుకోవడానికి కంపేర్ చేస్తారు. ఓకే. టూల్స్ యూజ్డ్ ఇన్ మెమరీ ఫారెన్సిక్స్. సో మెమరీ ఫారెన్సిక్స్లో యూజ్ చేసే టూల్స్. There are several tools available for memory forensics, each offering unique capabilities for capturing and analyzing volatile memory. సో ఇందులో చాలా టూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంది. సో అందులో ఫస్ట్ వన్ చూడండి, వాలటాలిటీ ఫ్రేమ్వర్క్. సో వాలటాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టూల్స్ ఫర్ ఇన్ మెమరీ ఫారెన్సిక్స్లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేసే టూల్ అనమాట. ఇట్ ఈస్ ద ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ దట్ అలౌస్ ఇన్వెస్టిగేటర్ టు ఎక్స్ట్రాక్ట్ అండ్ అనలైజ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా ఫ్రమ్ మెమరీ డంప్స్ ఇంక్లూడింగ్ ప్రాసెస్, నెట్వర్క్ కనెక్షన్స్, DLLs and kernel objects. Volatility supports plugins for specialized analysis, making it versatile for different types of forensic investigators. సో ఇవన్నీ కూడా ఈ వాలటాలిటీ అనేది ఏం చేస్తుందంటే ఆ మెమరీ డంప్ని క్యాప్చర్ చేసి అనలైజ్ చేయడానికి, అందులో ఉండే నెట్వర్క్ కనెక్షన్స్ కానీ, DLL ఫైల్స్ కానీ, డేటా లింక్ లిస్ట్ అంటారు. DLL అంటే డేటా లింక్ లిస్ట్ అంటారు. అదేవిధంగా కెర్నల్ ఆబ్జెక్ట్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆబ్జెక్ట్స్ని కానీ ఎగ్జామిన్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేటర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ కూడా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ రీకాల్. సో రీకాల్ ఈజ్ అనదర్ ఓపెన్ సోర్స్ మెమరీ ఫారెన్సిక్ టూల్. ఇది కూడా ఓపెన్ సోర్స్ మెమరీ ఫారెన్సిక్ టూల్. సో డిజైన్డ్ ఫర్ అనలైజింగ్ అండ్ క్యాప్చరింగ్ మెమరీ ఇమేజెస్ లైక్ వాలటాలిటీ. రీకాల్ ప్రొవైడ్స్ ఏ రిచ్ సెట్ ఆఫ్ ఫీచర్స్ for process analysis, file extraction, and identifying malwares. Recall flexibility and support of modern operating system made it a popular choice among forensic expert. సో ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్లో ఎక్కువగా ఉపయోగించేది ఈ రీకాల్ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఇది కూడా వాలటాలిటీ ఫ్రేమ్వర్క్ లాగే మెమరీని క్యాప్చర్ చేసి అందులో ఉండే వాటిలన్నింటినీ కూడా ఎగ్జామిన్ చేస్తుంది అనమాట, చాలా ఫ్లెక్సిబుల్గా. అదేవిధంగా FTK ఇమేజర్. FTK imager is primarily known as a disk imaging tool, but it also supports capturing live memory images. సో లైవ్ మెమరీ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగిస్తారు FTK ఇమేజర్ని. ఇట్ ప్రొవైడ్స్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఇనిషియల్ డేటా యాక్విజిషన్ డ్యూరింగ్ ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్. సో ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్లో ఇనిషియల్ డేటా, స్టార్టింగ్ డేటా ఏదైతే ఉంటుందో వాటిని ఎగ్జామిన్ చేయడానికి ఈ FTK ఇమేజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని యొక్క యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనేది ఉండడం వల్ల చాలా ఈజీగా ఎవరైనా సరే ఇంటరాక్ట్ అవ్వచ్చు దాంతో. ఓకే. మ్యాగ్నెట్ ర్యామ్ క్యాప్చర్ అనమాట. నెక్స్ట్ వన్ మ్యాగ్నెట్ ర్యామ్ క్యాప్చర్. సో మ్యాగ్నెట్ ర్యామ్ క్యాప్చర్ ఈజ్ డిజైన్డ్ స్పెషల్లీ ఫర్ క్యాప్చరింగ్ వాలటైల్ మెమరీ ఫ్రమ్ లైవ్ సిస్టమ్స్ నుంచి
మన ర్యామ్ అనే దాన్ని క్యాప్చర్ చేయడానికి ఈ మ్యాగ్నెటిక్ ర్యామ్ క్యాప్చర్స్ అనే వాటిని ఉపయోగిస్తారు. ఇట్ క్రియేట్స్ ఏ మెమరీ డంప్ దట్ కెన్ లేటర్ బీ అనలైజ్డ్ విత్ ద టూల్స్ లైక్ వాలటాలిటీ ఆర్ రీకాల్. ఇట్ లైట్ వెయిట్ డిజైన్ ensures minimal disruption to the live system, preserving the integrity of the memory data. సో ఇది వన్స్ ఒకసారి మెమరీ డంప్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని ఉపయోగించి మనం పైన చెప్పుకున్నట్టుగా వాలటాలిటీ, రీకాల్ అనే టూల్స్ని ఉపయోగించుకొని అనాలిసిస్ చేస్తారు. సో దీని లైట్ వెయిట్ డిజైన్ ఉండడం వల్ల డిస్ట్రప్షన్ అనేది తక్కువగా ఉంటుంది సిస్టమ్కి. అదేవిధంగా ఇంటిగ్రిటీ అనేది కాపాడుతుంది అనమాట. అంటే మెమరీ డేటా ఎలాగైతే ఉందో అలాగే క్యాప్చర్ చేస్తుంది, ఎటువంటి ఆల్టరేషన్స్ లేకుండా అదే విధంగా క్యాప్చర్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది అనాలిసిస్లో. సో నెక్స్ట్ వన్ లైనెక్స్ మెమరీ ఎక్స్ట్రాక్టర్. ఫర్ లైనెక్స్ బేస్డ్ సిస్టమ్, లైమ్ is a popular tool for acquiring memory dumps. It runs as a kernel module and extract the contents of RAM without causing excessive changes to the system state. సో సిస్టమ్ స్టేట్కి ఎటువంటి ప్రాబ్లము తేకుండా అందులో ఉండే ర్యామ్ యొక్క మెమరీని క్యాప్చర్ చేయడానికి ఈ లైమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ వెన్ డీలింగ్ విత్ సర్వర్స్ ఆర్ విర్చువల్ మెషిన్ సిస్టమ్స్ ఇన్ లైనెక్స్. సో లైనెక్స్లో సర్వర్స్తో కానీ విర్చువల్ మెషిన్ సిస్టమ్స్తో కానీ మనం డీల్ చేస్తున్నప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో బెనిఫిట్స్ ఆఫ్ మెమరీ ఫారెన్సిక్స్. సో బెనిఫిట్స్ చూడండి. డిలీషన్ ఆఫ్ ఫైల్స్, మాల్వేర్స్. అన్లైక్ ట్రెడిషనల్ మాల్వేర్స్ దట్ లీవ్స్ ట్రేసెస్ ఆన్ ద డిస్క్, ఫైల్లెస్ మాల్వేర్స్ ఆపరేట్స్ ఎంటైర్లీ ఇన్ మెమరీ. మెమరీ ఫారెన్సిక్స్ allows for the detection of these exclusive threats and an advantage over the disk forensics in identifying advanced malware attacks. సో అడ్వాన్స్డ్ మాల్వేర్ అటాక్స్ని కనిపెట్టడానికి, వాటిని మిటిగేట్ చేయడానికి అంటే రిమూవ్ చేయడానికి ఇది బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. సో రియల్ టైమ్ అనాలిసిస్. సో రియల్ టైమ్ అనాలిసిస్లో మనకి ర్యామ్ని క్యాప్చర్ చేసి దాని కరెంట్ స్టేట్ ఏ విధంగా ఉన్నదో చెప్పడం, దాంట్లో రన్ అయ్యే ప్రాసెస్లు ఏ విధంగా ఉన్నాయి, యాక్టివ్ నెట్వర్క్ కనెక్షన్స్ ఏమున్నాయి, యూజ్ ఎన్క్రిప్షన్ కీస్ ఏమున్నాయి. The real-time insight invaluable for responding to live incidents and investigating ongoing branches. సో ఇవన్నీ కూడా రియల్ టైమ్ అనాలిసిస్లో వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వన్, అన్కవర్ హిడెన్ డేటా. సో అన్కవర్ హిడెన్ డేటా అంటే మాల్వేర్స్ అండ్ అటాకర్స్ ఆఫెన్ హైడ్ దేర్ యాక్టివిటీ ఇన్ మెమరీ టు అవాయిడ్ డిటెక్షన్. మెమరీ ఫారెన్సిక్స్ allows analysts to identify and analyze these hidden processes, uncover injection codes, and detect malicious activity that may not be visible through other forensic methods. సో అన్కవర్ హిడెన్ డేటా అంటే ఏంటంటే, వీళ్ళు ఎవరైతే మెమరీ ఫారెన్సిక్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ మాల్వేర్స్ కానీ అటాకర్స్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళ డేటాను హైడ్ చేస్తారు. ఎందుకు హైడ్ చేస్తారంటే ఆ డిటెక్షన్కి దొరకకుండా ఉండడానికి. అవి ట్రెడిషనల్ పద్ధతిలో దొరకవు, ట్రెడిషనల్ ఫారెన్సిక్స్ పద్ధతిలో దొరకవు అనమాట చాలా వరకు. ఈ ఫైల్లెస్ మాల్వేర్స్ అలాంటివి ఏమైనా వదిలినప్పుడు అవి మెమరీలో తిరుగుతూ ఉంటాయి, కానీ అక్కడ హైడ్ అయిపోయి దొరకకుండా ఉంటాయి. సో అలాంటి వాటిని పట్టుకోవడానికి ఈ మెమరీ ఫారెన్సిక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వన్ ఈస్ కీ రికవరీ. Memory forensics can be used to recover encryption keys and passwords that may be temporarily stored in RAM. సో ర్యామ్లో టెంపరీగా స్టోర్ అయి ఉన్న ఎన్క్రిప్షన్ కీస్ కానీ పాస్వర్డ్స్ని కానీ రికవర్ చేయడానికి ఈ మెమరీ ఫారెన్సిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఇన్ ఇన్వెస్టిగేటర్స్ వేర్ ఎన్క్రిప్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ యాజ్ ఇట్ ఆల్సో allows analysts to decrypt the data that might otherwise be inaccessible. సో అదేవిధంగా ఎన్క్రిప్షన్ కీస్ ఉపయోగించి వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తారు కదా ర్యాన్సమ్ వేర్స్లో, అలాంటి ఎన్క్రిప్షన్ కీస్ని పట్టుకుంటే దానికి డీక్రిప్షన్ కీస్ని కూడా వీళ్ళు డీకోడ్ చేసి ఆటోమేటిక్గా మన ఫైల్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మెమరీ ఫారెన్సిక్స్. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.